మాట చెప్పాలని ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. మరి చిన్న మాట చెప్పిన వాక్యంలో వెళ్తాను. ఎందుకంటే ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా చాలామంది గమనించాలి. మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు మరి చక్కటి సేవా పరిచర్యలో బహుబలంగా ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి దైవజనులు మరి మన మధ్యలో ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. పేరు పేరున నిజంగా మరి అనుభవం కలిగినటువంటి దైవజనులు వాళ్ళు. వాళ్ళ ముందు నిలబడడం, మరి వాక్యం చెప్పడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత నేను భావిస్తున్నాను. కాబట్టి దయతో మరి ఈ చిన్న మాటను మీరు ఆలకించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ దగ్గర ఒక చిన్న పాప నిలుచొని ఉంది. అయితే ఆ సూపర్ మార్కెట్లోకి అనేక మంది లోపలికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. సూపర్ మార్కెట్ ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తారండి? ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనేదానికి మనం వెళ్తారు చాలా మంది. మరి ఆ చిన్న పాప అయితే ఆ సూపర్ మార్కెట్ ముందు నిలబడి లోపలికి వచ్చేవారిని వెలుపలికి వచ్చేవారిని చూస్తా గమనిస్తూ ఉంది. అట్లా చాలాసేపు నిలబడింది. చెమటలు గారుతూ ఉన్నాయి. అయితే ఆ షాపు యొక్క ఓనర్ వచ్చి ఆ పాపని గమనిస్తూ ఉన్నాడు. పోయి, అమ్మా, ఎందుకు అక్కడ నించుని ఉన్నావు? నీకేం కావాలి? లోపలికి రా అని ఆ పాపను పిలిచాడు. పిలవగానే ఆ పాప ఆ మాట విని నేరుగా లోపలికి వచ్చింది. అమ్మా, నీకేం కావాలి? చాక్లెట్ కావాలా? లేకుంటే చిప్స్ ప్యాకెట్ కావాలా? నీకేం కావాలి? ఏం కావాలో తీసుకోమ్మా అని చెప్పి ఆ వ్యక్తి మరి ఆ ఓనర్ మరి అన్ని చూపించాడు. ఏమి చూపించిన ఆ పాప అన్నిటి వైపు చూస్తుంది, కానీ ఏమి తీసుకోలేదు. అడిగాడు, అమ్మా, ఎందుకు నిలబడి ఉన్నావు నీవు? ఏమి తీసుకోమంటే తీసుకోలేదు, మరి ఎందుకు నిలబడి ఉన్నావు? అక్కడ చెమట కారుతా ఉంది, నీకేం కావాలి అని 2-3 సార్లు ఆ పాపను అడిగితే ఆ పాప అన్నదంట, అంకుల్, ఈ షాపుకు ఓనర్ ఎవరు అని అడిగిందంట. నేనే అమ్మా అన్నాడట. అవునా అంకుల్ అంటే అవునమ్మా. ఇంకా ఏం కావాలమ్మా? నేనే చెప్తున్నాను, నువ్వు వెళ్ళి తీసుకోమ్మా, ఏం కావాలో చెప్తున్నాను కదంటే ఆ పాప మెల్లగా ఆ అంకుల్ ముఖంలో ముఖం పెట్టి చూసి, అంకుల్, నాకు ఏమి వద్దు, నీవే కావాలి. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నదంటే, షాప్లో మరి ఒక చాక్లెట్ తీసుకుంటే ఆ పాప ఒక్కటే తీసుకుంటుంది, ఒక చిప్స్ ప్యాకెట్ అంటే ఒకటే తీసుకుంటుంది, అంతేనా? ఇంక అన్నీ తీసుకోలేదు కదా. అదే షాపు ఓనర్ ఆమె సొత్తు అయితే అందులో ఏం కావాలన్నా తీసుకుంటుంది. ఈ రాత్రి ప్రియమైన వారులారా, ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ 30వ పర్ణశాలల పండుగలకు మీరు మొదటి దినంలో ఏ ఆశతో మీరు వచ్చారో, ఈ రాత్రి దేవుడు మీ హృదయాలన్నిటినీ పరీక్షిస్తూ ఉన్నాడు. ఏదో కూర్చొని పాటలు పాడి దేవుని ఆరాధించాలనుకుంటున్నారేమో, కానీ ఈ రాత్రి దేవుడు మీతో ఏం మాట్లాడాలో, ఏ ఆశ కలిగి మీరు ఈ మైదానంలోనికి ప్రాంతంలోనికి వచ్చారో, ఈ రాత్రి దేవుడు మీ హృదయాలన్నిటినైనా పరిశీలన చేస్తూ ఉన్నాడు. యేసుని మీరు ఆహ్వానిస్తే చాలు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆ మాట నీవు చెవిన పెట్టుకొని హృదయములో ఆస్వాదించగలిగితే, ఆహ్వానించగలిగితే, ఈ రాత్రి నీవు నీ కుటుంబము దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? కొంతమంది ఎట్లా అంటారు, కొంతమంది సంపూర్ణముగా చేయొద్దండి. ఈ రాత్రి సంపూర్ణంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి.